నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను. గురువులగాడి సారా వ్యాపారం గురించి, పేకాట క్లబ్ గురించి పై వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తావేరా? వాడికి కొండంత అండగా ఈ నరసింహంగాడు ఉన్నాడన్న గమనం కూడా లేదురా నీకు? అవునరా, సారా కాయిస్తున్నాం, కాసిన సారా అమ్మిస్తున్నాం. ఇది తప్పని అడిగే ధైర్యం, కాదనే దమ్ము ఉన్న గుండెలున్నవాడు ఈ మండలంలోనే లేడురా. ఎవ్వడైనా ఎక్కడైనా ఎప్పుడైనా గురువులగాడి వ్యాపారాల గురించి వాగేరో జంక్షన్ జామ్ అయిపోతే. అటు చూడు, నీ సింహం పడవలో వస్తుంది. నమస్తే నమస్తే. ఏరా అతిగా ఆట బాగా పడిందా? నమస్తే. ఎరా కిటిగా బాగున్నావా? రానా, ఆ మంట ఎక్కువైంది చూడండి అక్కడ. ఆ మంచం వాళ్ళు చూడండి వెళ్ళి. రానా నువ్వు రానా. సైదులు తొందరగా, సూపర్ సరుకు అన్నకి, తొందరగా రా. కానీ నువ్వు జావరాయిటు. అన్నా, తలుపులమ్మ తల్లి జాతరకి 2 లారీలు సరుకు పంపిస్తానని ఒప్పుకున్నా. నువ్వున్నావన్న ధైర్యంతోనే. ఇది ఉంచన్నా. ఎంత? 5,000. అన్నా, ఓ 1000 తక్కువగా ఉంది. మందు చూపించి మసిపోతాం అనుకున్నావో జంక్షన్ జామ్ అయిపోతాయి. ఎవడాదే? ఏంట్రా పచ్చి గొర్రెని పరగడుపుని తినే ఈ గొర్రె బాబుతారా నీ పర్యాటకాలు? భూమికి జానుడు నా పౌరుషానికి బారేట్రా.
గుంటూరు మిరపకాయ టైపు, పొడుగు తక్కువ, కారం ఎక్కువ. ఎక్కడ నీ డ్రైవర్ నడుచుకోలు? ఎక్కడ? లారీ తుడిచుకుంటే నా మొక్క మీద దొరుకుతావరా? చూడు, ఈ అరికాయ చూడు, రెండు బంటర్ గీతలు ఉన్నాయి. ఒకటి నువ్వు, రెండోది మీ గురువు నరసింహులు గారు. లేకపోతే గొర్రెలు సంత తోలికెళ్ళండానంటే తిప్పి కారు గొర్రెలు అయిపోయి లేకుండా చేస్తారా? గొర్రెలు ఎక్కడ రానంటే ఒక గొర్రెమో కాకెత్తుకెళ్ళింది, ఇంకొక గొర్రెమో మాయిల్ బకీల్ గారు ఎత్తుకెళ్ళాడు, ఇంకొకటి బిర్యానీ వండుకోవడానికి రోడ్డు పక్కన కారు ఆఫ్ చేసి చిరంజీవి అడిగాడని నా చెవులనే పువ్వుల దుకాణం పెడతారా? ఇక మీ దుకాణం క్లోజ్. నువ్వు వెళ్ళి కత్తిరు. ఏంట్రది? గొర్రెలండి, కంచి దాడుతుంటాను, కోసి కారం పెట్టగలను. తిప్పు కారు గొర్రెలు అమ్ముకుంటే ఎన్నాలని బిగబెట్టింది, ఇక బిగబెట్టింది లేదు. అయితే చెట్టు దేనికి బిగబెట్టలేమన్నారు కదండి. పక్క విలంతో పరిగెత్తగలరా? ఎల్లు కత్తిరురా. ఆ నరసింహ గారిని నరికి చీల్చి చెక్కి పోగులేసి నరసులు వచ్చాడు. మొత్తం అంతా ఇనిసావా? ఇదిగో నరకు. నిన్నెవరైనా తిడితే ఊరుకోవద్దని ఆ కేసు గారికి వార్నింగ్ ఇస్తున్నాను. నువ్వు బట్టే నాకెంత ప్రేమ. నీకు నాకున్న సంబంధం మన సారాయికి చీకుముకున్నంత అనుబంధం. మొత్తం 100 గొర్రెలు ఎక్కించాను. మరి 6 గొర్రెలు తాడిపోతాను. లాభం గోబల్లోకి వచ్చేస్తుంది. 3 గొర్రెలతో సరిపెట్టుకో బాబు, నేను దండం పెడతాను. ఎక్కినా అదే గుర్రెలు ఎక్కిదా? మరి అలా మూడుతో సరిపెట్టుకో బాబు. వెనకెళ్ళవయ్యా, డైల కింద పని చేస్తే కడుక్కోలేక నేను చావాలి. రైట్ బండి తీసుకెళ్లి తండారిపేటలో అన్లోడ్ చేసి తెల్లగానే డాబాట్లకు వచ్చాయి. అలాగే రెండు బిర్యానీ, ఒక టీ తీసురా. ముందు తింటారా, తర్వాత తెప్పిద్దాం. ఏంటో తొందర? ఆకలిస్తుంది. ఇడ్లీ పెట్టవా? అన్నం తిని ఎల్లుండయింది. అన్నం తిని ఎల్లుండయిందా? ఇదేదో మెంటల్ కేసురా బాబు. 3 ఉన్నాయి, ఒకటి చాలు. పెట్టవా ఇడ్లీ? పెడతా. నన్ను అనుకుని కూర్చున్నావు అనుకో, నీకేం కావాలన్నా పెడతా. నిజంగా పాప? నాకు ఆకలిస్తుంది. సరే. ఏంటి ఇడ్లీకే డౌన్ అయిపోయావా? అదిగో ఆ టేప్ రికార్డ్ లో పాట వస్తుంది చూడు, దానికి తగ్గట్టుగా డాన్స్ ఆడేవనుకో ఈ పరోటా నీకిస్తా. బిర్యానీ ఫుల్లీ ఇష్టం. నీ ఒంటి మీద బట్టలన్నీ ఒక్కొక్కటి తీస్తూ డాన్స్ చేయి, నీకు బిర్యానీ ఇస్తాను. ఆకలి అవుతుందయ్యా, ముందు బిర్యానీ తినేసి తర్వాత డాన్స్ చేస్తానే. ముందు డాన్స్ చేయి, తర్వాత బిర్యానీ ఇస్తాను. బట్టలు ఇచ్చేయి. బిర్యానీ బుద్ధి లేదు, పిచ్చిదంతో ఇట్లా పరాచకాలం. పద. ఏంటి అసలు ఇంతమంది మేముండగా మమ్మల్ని కాదని దాన్ని ఎగరేసిపోదామనే? జాకెట్ కొడితే బ్లడ్ కళ్ళ చూస్తావు. బ్లడ్ చూసా. పద.
డాన్స్. బిర్యానీ పట్ట తిను. వచ్చేసా టాపిక్ జావే. ఏయ్ మెల్లగా తిను. ఎవరిది? పిచ్చిది. మన సన్నాసులు ఎలా చేస్తుంటారు. నీ బట్టలు మనకి అక్కడ తల్లేసా. సరే కానీ కిరా డబ్బులు ఇవ్వు. ఇదిగో. ఏయ్ మెల్లిగా తిను. చూడు మెల్లిగా తిను. బిల్లంత అయిందిరా. ఏంటిది? జాంకాయ నాకివ్వవా? కావాలా? నేను జాంకాయ ఇచ్చాను, మరి నువ్వు నాకేం కాయ ఇస్తావు? ఏం కాయ బాలప్పా? కేసిగా తొందరగా రారా. పిచ్చిదారి పీకుడు కళ్ళు బయలు కమ్మేసే బెదరు. 3 కొప్పులకు చోట చేరితే పట్ట పగలే సొక్కలు పడుతాయని ఇప్పుడు మీకు నా మనవడి సంగతి ఎందుకేటి? ఆ గురువులు గారు సారా కొట్టు పేకాట క్లబ్ దగ్గర నడిపిస్తున్నాడు కనుక పోలీసు వాళ్ళకి చెప్పాడని ఆ గండి చేలో పట్ట గేదెలు బాధినట్టు బాధాడు. ఊళ్ళో ఆడవాళ్ళందరూ నీ మనవడు మానాన్ని పడి ఎడుతున్నారు. వాళ్ళు ఉసురు తగ్గక ముందు ఆయన దారిలో ఎట్టుకో. చీకటి మీ నలుపు మీకు తెలవదు. మధ్య నా మనవడి మీద పడి ఏడుస్తారు ఎందుకు? ఎవరికి ఎవరి మొగుళ్ళు 4 దారిలో పెట్టుకోవడం చేత కాదు. పొద్దుకోగానే చాటెడు పౌడర్ ముఖాన్ని పూసుకుని బుట్టెడు మల్లెపూలు తీసుకొచ్చి తల్లో పెట్టుకుని పెద్దాపురం పాపల్లే తెల్లడి చీర కట్టుకుని ఎప్పుడు నా మొగుడు వస్తాడా అని నోట్లో సొంగలు కార్చుకుంటా కూర్చోపోతే తాగొచ్చిన మొగుడిని చీపిరి కడుతూ 4 బాస్తే ఆడు దారిలోకి రాడు. అబ్బే సారా కంపు సంసారానికి ఏమీ అడ్డం రాదు. మధ్యలో నా మనవడే మీకు అడ్డం వస్తుంది. అడువా ఆడు వస్తున్నాడు. ఆడి దగ్గర ఇదిగో ముసలే, మంచి చికెన్ పలావ్ వండు. ముక్క నోట్లో పెట్టుకుంటే వెన్నపూసలా కరిగిపోవాలి. బాగా మసాలా దట్టించు. మసాలా దట్టించి వండి పెడతాను. శని కొవ్వెక్కిపోయి ఊళ్ళో వాళ్ళందరి మీద నీ ప్రతాపం చూపించు. ఆ గురువులు గారు సారా కొట్టుకు నీ వత్తాసెందుకు? ఊళ్ళో వాళ్ళందరి చేత నీకు శాపనార్థాలు ఎందుకు? ఎవరే నాకు శాపనార్థాలు పెట్టేది? రీలేకుండా లోపలికి వెళ్ళి చెప్పింపచ్చాయి. రై నువ్వు లారీ క్లీన్ చేయరా. ఏంటి తార్పా కదులుతుంది? అమ్మ పిచ్చిదానా ఎంత భయపడిందో. పరిస్థితి తప్ప ఎక్కడ పిచ్చిది. డాబా హోటల్ దగ్గర రౌడీలు దీన్ని గలాబా చేస్తా ఉంటే బెదరే ఆదుకొని అన్నం పెట్టించాడు. అంతే ఒక్కడే తోకాడించుకుంటే ఇక్కడ వచ్చేసింది. వీళ్ళు వదిలిపెట్టకూడదు. ఈ మాట చెప్తాను నువ్వు ఇట్లా తిరగాలా? ఏది వచ్చింది. ఆగపోతే కొట్టేస్తా నిన్ను. పగిలితే పగిలింది.
ఎందుకు ఆడవుతాం? అమ్మో ఆ మొరడు సత్యనాడు వస్తున్నాడు. ఆడొస్తే నేను బతకనివ్వడు. ఎల్లమ్మా ఎల్లు, మా అమ్మగా వెళ్ళిపో. ఎల్లవే ఎల్లు. నీకెందుకయ్యా? నువ్వు లోపలికి వెళ్ళు. పిల్లని చూస్తే బంగారం లాగుంది, కానీ ఏం లాభం? పిచ్చి పెట్టాడా దేవుడు. రే రాముడు రాముడు, ఏమైందిరా? ఎందుకంట పరిగెత్తుతో పిల్లల్ని ఎత్తుకుపోయి దొంగ వచ్చిందంట. అది సూర్యనారాయణ మనవాడి దగ్గర తెచ్చాడుతుంటేనే పట్టుకొని చెట్టు కట్టేసి కొడుతున్నారంట. పిల్లలు అమ్మో పొద్దున్న వచ్చిన పిచ్చిదేమరా? మా ఊర్లోనే పిల్లలు ఎత్తుకుపోయి దుకాణం పెట్టామంటే అమ్మో నువ్వు పెద్ద ఆలబెత్తలు దొంగ అనమాట. నీ పిల్లని ఎత్తుకున్నానంటే నేను దొంగని కాదు. చెప్తాను, నేను పిల్లలు ఎత్తుకుపోయే దొంగని. పిల్లలు ఎత్తుకుపోయే దొంగని ఎంత ధైర్యంగా చెప్తాను దొంగని కాదన్నా కొట్టారు, అవునన్నా కొట్టారు. దండ దూరేగిస్తారా నిన్ను? దాని దుకాణ సంగతి నీకు తెలీదా? పెద్ద తెలిసిన మగాడు వచ్చాడండి ఆడదాని మీద ప్రతాపం చూపించడానికి. రేయ్ అది పిల్లలు ఎత్తుకెళ్ళే దొంగ కాదురా, పిచ్చిది. పొద్దున నా మనవడు లారీలో తీసుకొచ్చాడు. అమ్మ కడుపు మాడ. అన్నం పొందం తెలియని అమాయకురాలు ఎంత దెబ్బలు పడతామంటారా? నీ చేతులు ఇరిగిపోను. మన ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం. మా అమ్మ అని పిలిచి మనవరాలు అయిపోయావు కదే అమ్మా. వెళ్ళిపోదావమ్మా, నీకేం భయం లేదమ్మా. నేను వచ్చేసాగా అమ్మా. రామ్మ, పోతాయిలేమ్మ, తగ్గిపోతాయిలేమ్మ. ఎవరని తెలియని ఆడపిల్ల ఒక్కతే ఈగలోకి వస్తే ఇదిగో ఇట్టగా జరుగుద్ది. నువ్వేమన్నా సరే నేను దీన్ని ఇంటికి తీసుకెళ్తాను. కూర్చోండి, మా అమ్మ బాగా తిట్టింది, నువ్వు బాగా తిట్టావు, బాగా కొట్టలారి. చూడండి ఎలా కొట్టారు. అది కాదు నరసమ్మ, అప్పటికే చెప్తూనే ఉన్నాను అది దొంగ కాదు తెంగరదురా అని. ఏదో వేరే వాళ్ళ సంతలో చూశాడని చెప్పి ఈ సంత పెట్టాడు. అబ్బే నాకేం తెలియదన్నా, ఆడెవడో చూసాడని చెప్తే నేను చెప్పాను. ఆ పిల్లకేమన్నా బంగారం. ఆ అమ్మాయి మీద చేయి చేసుకుంది ఎవరా? ఇదిగో ఈ పౌడర్ దానికి పౌడర్ పెట్టు. శభాష్. చేయి ఏంటి నొప్పులు పడుతున్నా? చెయ్యకపోతే డెలివరీ కూడా అయిపోతున్నా బాబు. చెయ్యొదలరా బాబు. ఆగవే ఆగు, ఒళ్ళంతా మట్టితో ఎట్ట కంపు పడుతుందో చూడు. మా అమ్మ కాదు, నా తల్లి కాదు, 2 చెంబులు నీళ్ళు. ఏంటమ్మా పిచ్చిది నేను ఇబ్బంది పెట్టేస్తుందా? చూడరా 2 చెంబులు నీళ్ళు పోసుకోమంటే ఎట్ట తెప్పులు పెడుతుందో. ఈ పిచ్చి దాన్ని ఎలా దారిలోకి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. అసలు నేను పుట్టిందే పిచ్చి ఆసుపత్రిలో. మా అయ్య పేరు పిచ్చయ్య, మా ఊరు పేరు పిచ్చాటూరు. నీకెందుకు నువ్వు వెళ్ళి నీళ్ళు తోడు, ఈ లోపు దీని పని అయిపోద్ది. దాని దెబ్బకి నీ పని అయిపోద్దేమో చూడు. ఈ కిత్తర కొయిలీస్ గాడి గురించి నీకు తెలీదు. నువ్వెళ్ళా మర్యాదగా వెళ్ళి తానవాడు, లేకపోతే చంప ఏమైందిరా? ఒక్క కడుపు తప్ప అన్ని అయినాయి. ఈ చెంప పుట్టిందే ఈ పిచ్చి దాని కోసం కాబోలు రకరకాలుగా పీకుతుంది. చూడరా పొల్లంతా కంపు పడుతుంది, నీళ్ళు పోసుకోమంటే మొర ఇస్తాంది. పద పద పద. లారీ నువ్వు పోసుకుంటే నేను పోసుకుంటా. కేసుగాడు పోసుకుంటాడులే. నేను ఎప్పుడో పోసుకున్నా నిక్కర్లో. లారీ పోసుకుంటానే నేను పోసుకుంటాను.
మా నాయనగా నువ్వు ఎట్టాగో స్నానం చెయ్యాలి కదా 2 చెంబులు నువ్వు పోసుకుంటే అది పోసుకుంటా నువ్వు నోరు మూయవే. ఒరే ఒళ్ళంతా కంపు కొడుతుందరా ఈ పూటకింత సరిపెట్టుకోరా. చంటి పిల్లాడు కదా అని సంకెక్కించుకుంటే ఊళ్ళంతా తడిపి పెట్టాడట. ఒప్పుకున్నాక తప్పుతుందా? కేసిగా వెళ్ళి సోపు టవల్ తీసుకురా. ట్రాఫిక్ ఎస్ఐలకి బ్రేక్ ఇన్స్పెక్టర్లకి టోల్ గేట్ వాళ్ళకి లొంగ నువ్వు ఈ పిచ్చిదానికి లొంగిపోయావా బెదరు? ముసలై ఇక పెట్టిన బట్టలు ఏమైనాయి? ఎవర్రా ఆడకూతురు? మన ఊరికి కొత్తగా వచ్చిన పంతులమ్మండి. చా ఊటీలో తిరిగే ఉన్ని గొర్రె పిల్ల ఎంత నున్నంగా తయారైందిరా. మన ఊరి నీళ్ళు బాగా పట్టినట్టున్నాయి. టికం 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 టికం. ఏంటా ఉరుకు? దా మంచి బొండం ఒకటి కొట్టిస్తా, పొల్లేసుకొని తాగుతుంది. వారం ఇటు దిగిపోద్ది. నాకు స్కూల్ కి టైం అయిందండి. ఎలిమెంటరీ స్కూల్ నువ్వు వెళ్ళడం ఏంటి? నేనే నీ దగ్గరికి వద్దాం అనుకున్నా. ఎందుకు? అత్తతో తెలిగిస్తావని. ఒక్కండి కాలు ఎత్తుతుంటేను. రాత్రికి ఇంటి తప్పట్టవా? ప్రైవేట్ చెప్పించుకోను. నాకా నోట్ లెక్కలు కానీ నోటు బుక్ లెక్కలు రావు. నీ పక్కన కూర్చుంటే లెక్కలు పక్కాగా చెబుతావని. నాకు తీరికలేదు. అది ఉద్యోగం, 1000 రూపాయలు జీతం, సింగిల్ మంచం. అదే నన్ను నమ్ముకున్నావు అనుకో, 2 ఎకరాలు మాగాని డబల్ మంచం. ఇదిగో బాగా ఆలోచించుకొని చెప్పు. ఆ సీట్ చాలరా తలెట్టి చచ్చిపోవడానికి. పంచి తడైందేంట్రా? ఒక్కండి ఏదో పని చేసిందండి. అది ఎదో పని చేస్తే నువ్వు ఊరుకునేటో చెప్పకుండా. చెబితే తామరు ఏదో పని చెడిపోద్దని. రోడ్డు మీద గేదెలు తోలుతాడు. లారీ నడుపుతున్నావా అమ్మా? ఓసే టింగర్ బుచ్చి, ఇది లారీ కాదే మంచం. రేపు లారీకి ఒంట్లో బాలేదనుకో ఎలా నడుపుతాడు? అందుకని మంచం మీద లారీ నేర్చుకుంటున్నాను. రేపు నేను నడపచ్చుగా. ఆడుకో అమ్మా. నువ్వేమో డొక్కు క్లీనర్ గడివి, నేనేమో లారీని. నాకు లోపల పని ఉందమ్మా. మా అమ్మ మా అమ్మ అని పిలిచి మనవరాలు అయిపోయావు కదే. అట్టగే అబ్బా ఎందుకే కొడతావు? డ్రైవర్ ముందు బీట్ అవుతావా? చంపేస్తాను. పాపం అని వంగితే వంక మీద టెంకాయ కొట్టాడని బాగానే ఉంది నీ వరుస. ఎందుకే మళ్ళీ కొట్టావు? నువ్వు బ్రేక్ ఆడకూడదు. నువ్వు క్లీనర్వి, నువ్వు విజిల్ వేయాలి, నేను బ్రేక్ వేయాలి. ఇంతే కదా, చూసుకో. దాని పిచ్చి నీకెక్కిందా? జంక్షన్ జామ్ అయిపోద్ది. ఇదిగో బట్టలు. లంగాలా నాకా? పళ్ళుడే వయసు వచ్చింది నీకెందుకే? ఇటు ఇదిగో నీకే. ఇక పైన నా బట్టల జోలికి వచ్చావో జంక్షన్ జామ్ అయిపోద్ది. చూడు, అందులో తిలకం కాటుగా పౌడర్ ఉన్నాయి, చూసుకో. ఈ పిచ్చి బట్టలు ఇప్పేసి కొత్త బట్టలు కట్టుకోరా? ఇప్పుకో కట్టుకో, కానీ లోపల ఇక్కడ కాదు. పద బట్టలు మార్చి జడేస్తా. నేనే చిన్న పిల్లనా బట్టలు మార్చి జడేయడానికి? నేను అన్ని నేర్చుకున్నా. ఏం పిల్లరా యారా, నువ్వు నిజంగా నరసింగాడివేనా? ఇంట్లో బియ్యం ఉన్నాయా, ఉప్పుందా, పప్పుందా అని ఏనాడు ఆలోచించరు నువ్వు. ఇవాళ దానికి ఇన్ని కొనుక్కొచ్చావంటే గబుక్కుని నువ్వెక్కడ మనిషివైపోతున్నావోనని అనుమానంగా ఉంది. నీ బ్యాండ్ ఆపు. ఈ పిచ్చిది రోజుకు నా బట్టలు 4 జతలు నాశనం చేస్తుంది. ఇవాళ ఈ బట్టలు తీసుకురాకపోతే రేపటి నుంచి డ్రాయిల మీద తిరగాలి. ఎందుకైనా మంచిది నువ్వు లోపలికి వెళ్ళు, లేకపోతే ఈ పిచ్చి తీసుకొచ్చిన బట్టలు రిబ్బన్లా కత్తిరిస్తుంది. చక్కదనముతో సవాలు చేసే చుక్కలాంటి
పుట్ట బొమ్మలా ఉంది కదరా? ఏదో తేడా కనిపిస్తుంది. అవునరా. మా అమ్మ కళ్ళకేమైంది? అబ్బో పచ్చికాయలు పగిలినట్టున్నాయి. నిజమేనే, రెప్పలు పడటం లేదు, గుడ్లు పడిపోయేటట్టున్నాయి. ఒరే నాయనా, డాక్టర్ దగ్గర తీసుకెళ్దాం. ఏయ్, విషయం ఇక్కడుందే. రెప్పలు పడుతున్నాయి, రెప్పలు పడుతున్నాయి. ఇలా బిర్రుగా బిగించి జడేస్తే కళ్ళు కాదు, నీలా పళ్ళు కూడా బయటకు వస్తాయి. నా చిన్నప్పుడు మమ్మీ ఇట్టగా వేసేది. అందుకే ఇలా తయారయ్యావు. సరే 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 సరే. చూసారా నా చెట్టు తల్లికి బట్టలు మారిస్తే భాష కూడా మారిపోయింది. మరి లారీ, నేను అలా ఊళ్ళోకి వెళ్ళి ఈ బట్టలు మా లారీ తెచ్చాడని అందరికి చూపించేస్తా. చాలా ముఖ్యం. వెళ్ళు. ఏయ్, ఏంటి ఏంటిది? కొత్త బట్టలు ఇచ్చావు కదా, ఆ. కాళ్ళకు దండ పెట్టాలని మా అమ్మ చెప్పింది. నా తల్లి, ఏ అమ్మ కన్న బిడ్డో ఎక్కడి నుంచి వచ్చిందో అడిగితే చెప్పలేదు కదా పిచ్చి మాలోకి. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి? జయలలిత. జయలలిత జయలలిత పారిపో. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి? చంద్రబాబు. చంద్రబాబు చంద్రబాబు పారిపో. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి? లక్ష్మీ పార్వతి. లక్ష్మీ పార్వతి లక్ష్మీ పార్వతి పారిపో. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి? హరి కృష్ణ. హరి కృష్ణ హరి కృష్ణ పారిపో. వీరి కొత్త బట్టలు మా లారీ తెచ్చాడు. నన్ను కూడా ఈ ఆటలో చేర్చుకోరా? నీకా చెప్పారు నిన్ను. నావి కొత్త బట్టలని మీ అందరికి కుళ్ళు. ఉండండి, మా లారీ తీసుకొచ్చి మీ తిక్క కుదురుస్తాడు. పిల్లలు నన్ను ఆటలోకి రాని పో అన్నారు. ఎందుకని వచ్చి అడుగు, కోపంగా అడగాలి. నీకే పర్వాలేదు, నేనున్నాను. ఇదిగో ఇదే 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 ఇది ఇది నన్ను లాగింది లారీ, నన్ను కొట్టింది. ఇదిగో ఇది కూడా నన్ను కొట్టింది లారీ. నువ్వు కొట్టావు కదా. ఏంటి తింటున్నా? జంతిక. నాకు పెట్టవా? తీసుకో. లారీ, ఇది నన్ను కొట్టలేదు, తిట్టింది అంతే. ఇదో ఇదే కొట్టింది. ఇది కూడా నన్ను కొట్టింది లారీ. లారీ, వీళ్ళందరూ నన్ను ఆటలోకి రాను పో అంటున్నారు. ఎందుకది నేను ఆటలోకి చేర్చుకోనన్నారంట? మరే మేము వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమో ఆట ఆడుకుంటున్నాం. అప్పుడేమో పేరు చెప్పాలి. మా అందరికి పేర్లున్నాయి, దీనికేమో పేరు లేదు. పేరు లేకపోతే ఆటలోకి ఎట్లా చేర్చుకో? అవును, నాకు పేరు లేదా? లారీ, నా పేరేమైంది? ఎక్కడికి పోయింది? ఏ నా పేరు లేదా లారీ? చెప్పు, నా పేరంటే చెప్పు. ఏ పేరు చెప్పు. ఈ ఏడు పంటలన్నీ ఇరగా బండెనమ్మ, సంకురాత్రి పండగమ్మ ఎన్నెల, మాకు సంబరాల జాతరమ్మ ఎన్నెల. నీ పేరు వెన్నెల. వెన్నెల. నువ్వు అలా వీధుకోమని తలిపేసుకొని తానానికి వెళ్ళావు, నేను అలా దొడ్డుకోమని వచ్చేసాను. సిగ్గుపడక, ఏదో చూసిపోదామని వచ్చాను. నేను కొంచెం బట్టలు మర్చుకోవాలి, కాస్త బయటకు వెళ్తారా? నాకేం పర్లేదు, మర్చుకో. దానిగా ఉంది. దా దా నీ ముత్యాల్లాంటి పళ్ళతో నా బుల్లి బొగ్గను ముద్దు ముద్దుగా కొరుక్కో. నీ ఇష్టం వచ్చిన చోట ద్రాక్ష పళ్ళు కొరికినట్టు కొరుక్కో. మూలకు ముడుసును కొరికినట్టు కొరుకుతా.
కానీ నువ్వు కాదు వెన్నెల నా బొట్టు చుట్టూ 32 ఇంజక్షన్లు చేయించండి. నేనైతే నీ బొట్టు చుట్టూ చేయించుకోవడం చెప్తాను. ఆడోడు అమ్మో వాడు వస్తే నా వెనుపూసలు వేస్తాడు. వెన్నుపూసలా ఎక్కడున్నాయి? నా వీపులు ఉన్నాయి. అందరూ పూసలు మెళ్ళ వేసుకుంటే నువ్వు వీపులో వేసుకున్నావా? అమ్మను నేను కాదు నువ్వు ఆపదలో వచ్చిన వెన్నెలమ్మవి, ఆదుకున్న వెన్నెలమ్మవి. లారీ చూడు, నా బట్టలన్నీ మాసిపోయాయి, ఒళ్ళు అంతా మురికైపోయింది. నన్ను స్నానం చేయించు. ముసలమ్మ ఊళ్ళోకి వెళ్ళింది, వచ్చేంత వరకు ఆగు. నేను ఇప్పుడు స్నానం చేయాలి. నేను చేయించడం ఏమిటే? ముసలమ్మ ఊళ్ళోకి వెళ్ళింది అన్నానా? చెప్పారా? అటెళ్ళి కూర్చోపో. కూర్చో పో పో. బట్టలేసుకో, బట్టలేసుకో. కళ్ళు మూసుకున్నావేంటి లారీ? కనపడకుండా ఉండడానికి. మరి నువ్వు నాకు చక్కగా కనపడుతున్నావుగా. నీకు నేను ఉత్త లారీలాగే కనపడుతున్నాను, కానీ నువ్వు నాకు బాయిని తెలిసిన లారీలా కనపడుతున్నావు. బట్టలేసుకో. నువ్వు స్నానం చేస్తేనే బట్టలు వేసుకుంటాను. నువ్వు అక్కడే ఉండు, నువ్వు అక్కడే ఉండు. వచ్చేస్తా. ఇదిగో వస్తున్నా. ఏంటే అంత నవ్వుతున్నావు? అదేంటో నాకు కూడా చెప్తే నేను కూడా నవ్వుతాగా. అయితే నువ్వు బట్టలు ఇప్పేసి లారీ చేత దుప్పటి కట్టేసుకున్నావు. శివ 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 ఏంటి? ఇందాక నుంచి నన్ను శివాలెత్తించింది. ఏం చేసిందిరా? ఏం చేసిందా? స్నానం చేయించమని దీని బట్టలిపి నా మొహం మీద కొట్టింది. ప్రతిదానికి దీన్ని వెనకేసుకుని వస్తావు కదా, అసలు దీనికి ఏం చేయాలో ఏం చేయకూడదు వివరంగా చెప్పలేవా? ఏంటమ్మా ఇది? అట్ట ఒంటి మీద బట్టలు లేకుండా ఉండకూడదు. బట్టలు ఎందుకు వేసుకోవాలి? సిగ్గు దాచుకోటాకమ్మా. సిగ్గంటే ఏంటి? సిగ్గంటే తలగొక్కడు. అబ్బా ఇలా రా. లారీ, నాకు మామ సిగ్గంటే ఏంటో చెప్పేసింది. తప్పమ్మా, ఆడవాళ్ళ రహస్యాలు మగవాళ్ళకి చెప్పకూడదు. అందుకని ఎవ్వరూ కూడా ఒంటి మీద బట్టలు లేకుండా ఉండకూడదు. అందుకని ఎవ్వరు కూడా ఒంటి మీద బట్టలు లేకుండా ఉండకూడదు. నా తల్లి, నా తల్లి. ఎవ్వరు కూడా ఒంటి మీద బట్టలు లేకుండా మొండి మొలతో ఉండకూడదు. గేదె చూడరు, ఓని వేసుకొని కాలేజీ పిల్ల కలర్ఫుల్గా ఉందో. అది ఓని కదండి, ఈ పంచ మీరు కట్టుకున్నప్పుడు కంటే అది కట్టుకుంటేనే బాగుందండి. ఏంటది? సిగ్గును దాస్తున్నాను. తెలిసేలా చెప్పు. మొంటి మొత్తం ఏమైనా ఉండొచ్చా? ఉంటే బానే ఉంటది. ఉండకూడదు. గేదెలు మాత్రం బట్టలు లేకుండా ఎందుకు ఉండాలి? సిగ్గేదు. మనకెన్నో రకాలుగా ఉపయోగపడుతున్న గొర్రెలకి, బర్రెలకి, పక్షులకి, పందులకి బట్టలు వేయాల్సిందే. పందులకా? పందులకి తీరా ఇలాంటి కామందులు కళ్ళు పడకుండా ఉండడానికి. ఒరే ఊరుకోరా, అదేదో తెలియక. చెప్పు, చెప్పేది అసలు దాని కాదు, ముందు నిన్నాలి. మా మామని ఏమైనా అన్నా అంటే జంక్షన్ జామ్ అయిపోద్ది. ఏంటే విసిరేంటే? పో బయటికి పో. కేసే ఇక లాభం లేదురా. ఇది ఇంకా ఇక్కడే ఉంటే ఊళ్ళో వాళ్ళందరి ముందు మన పరుగు పోద్ది. దీని అడ్రస్ ఎంత కొనుక్కుని దీని ఇక్కడి నుంచి వెంటనే బయటికి కట్టాలి. కూర్చో 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 కూర్చో.
లారీ కుండపై కర్మ. అడ్రస్ ఏంటో కనుక్కో. కొండ చచ్చిపోయింది. ఎన్నెలమ్మా? ఏంటమ్మా? నీ అడ్రస్ ఏంటమ్మా? అడ్రస్ అంటే ఏంటమ్మా? జంక్షన్ అయిపోతాయి. మర్యాదగా అడ్రస్ ఏంటో చెప్పు. ఏంటండి ఏదో లారీ కథను మర్యాదిస్తుంటే దగ్గర రెచ్చిపోతున్నారు. మాకు కూడా కోపట వచ్చు, చేయడం వచ్చు. సరే అడ్రస్ చెప్పు. చెప్తా. పెద్ద నీకే ఉన్నారులే, డొక్కు ముసలిది తిక్క క్లీనర్. వెవ్వెవ్వే నాకెవరు లేరనుకుంటున్నారా? ఉన్నారా? నాకు ఉన్నారు. బెదరం బండి లైన్ లోకి వచ్చేసింది. అదే స్పీడు. గేర్ మార్చొద్దు, బ్రేక్ వేయొద్దు. రాణి రాణి. నాకు తాత ఉన్నాడు, ఒక మామ ఉన్నాడు. ఆ తాత పేరు ఏం పేరమ్మా? తాత పేరు చెప్పు. తాత పేరు చెప్పు. గాంధీ తాత. గాంధీ తాత. మామ పేరేంటి తల్లి? కందమామ. అప్పుడు రేడియో మామ, టీవీ అన్నయ్య కూడా ఉన్నట్టున్నారు. నీకెలా తెలుసు? అడ్రస్ చెప్తా. అడ్రస్ చెప్తుందంట. బుర్రలో ఎక్కించుకుంటాను. చెప్పు. మా నాన్న పేరు అక్బర్ బాదుషా. ఈ పేరెక్కడో తగిలినట్టుందిరా. ఎక్కడో తగలవేంటి భయ్యా? పక్క ముస్లిం ఫ్యామిలీ. ఫేస్ కట్ చూస్తే తెలియట్లా? నీకెందుకు ఉర్దూలో మాట్లాడి మొత్తం మ్యాటర్ లైన్ చేస్తాను. బహన్ భయ్యా, हम आपका कौन है? तुम्हारा बाप का नाम बोला अच्छा है, तुम्हारा एड्रेस बोलो. भैया बोलता. बोलो बहन बोलो. कुतुब मीनार पक्कना. अच्छा, कुतुब मीनार का पीछे. ताजमहल ఎదురు. बहुत अच्छा. ताजमहल का नीचे. చార్మినార్ ఎదురు సందు ఇంద్రప్రస్థ. దొరికేసింది. ఏంటో దొరికింది. అదేదో తిక్కల అడ్రస్ వాగుతుంటే ఏంటి దొరికింది? ప్యాసింజర్ జర ముస్లిం బాయ్. నాకేదో ఉర్దూ వచ్చి కాబట్టి ఇంతవరకు మేనేజ్ చేశాను. నీకెందుకు పద ఉత్తరం కొట్టించదాం. పదా టీచరమ్మా, అర్జెంట్ గా ఉత్తరం రాయాలి. పెన్ను పేపర్ తీసుకురా. ఉత్తరవా? ఎవరికి? ఏం లేదు, ఆ పిచ్చిదాని అల్లరి బాగా ఎక్కువైపోయింది. దాని చివరికి భయపడితే అడ్రస్ చెప్పింది. వాళ్ళని రమ్మని వెంటనే నువ్వు హిందీలో ఉత్తరం రాయాలి. ముందు అడ్రస్ రాసేసుకోండి, మళ్ళీ మర్చిపోతాను. అక్బర్ బాద్షా, కుతుబ్ మినార్ పక్కన, చార్మినార్ వెనక, తాజ్మహల్ ఎదురు, ఇంద్రప్రస్థ. అయ్యో, అదేంటండి అడ్రస్ చెప్తే నవ్వుతున్నారు? ఇది అడ్రస్ ఏం కాదు. పెన్ను లేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. అది నమ్మి పేరు పిచ్చి వాళ్ళు అయ్యారు. దాంతి ముస్లిం ఫేస్ కట్. నీకు ఉర్దూ బాగా వచ్చు. అబ్బే నాకు తెలియరాదు. నిన్ను దొరదెక్కి దుకాణం పెట్టాలనుకున్నారు. ఆ నర్సుగాడు వచ్చి ఎకారం పుట్టించాడనమాట. అదేరా నా బ్యాడ్ లక్. ఆ టెంపర్ బాడీకి జంపర్ అయిపోదాం అనుకున్నాను. మధ్యలో నర్సుగాడు దూరి బంపర్ లాటరీ కొట్టేశాడు. నవ్వేసుకుంటున్నారు. ఇక గీత్ కాదా చెల్లె? బుల్బుల్ బస్తీ లేడీ బల్ టెంపర్ మీదుంది బాడీ. గాడి జర ఇంజను ఎక్కాలి వేడి. అబ్బబ్బ కొబ్బరి చక్కర జున్ను ముక్కర జిడి పిక్కర దీన్ని కొడుకు తినాలా. బుల్బుల్ బస్తీ లేడీ బల్ టెంపర్ మీదుంది బాడీ. గాడి జర ఇంజను ఎక్కాలి వేడి. లిప్స్ చూడరా, లిప్స్ కోరరా, లిప్స్ చూడరా, కప్స్ పెంచరా, పతిలు చూడరా, పతిలు చేసరా, చూడరా,
ఈ చెక్కుల నొక్కల సంపుల్లో ఆ బిక్కిరి బిక్కిరి ఊహల్లో నీ అచ్చిక పుచ్చిక ఆటల్లో కలగా తేలనా బుల్బుల్ బస్తీ లేడీ బల్ టెంపర్ మీదుంది బాడీ చూడరా తాపు లేదరా ఫికర్ చూడరా అదులుతుందిరా ఈ నచ్చిన మిచ్చిన తోటలో ఆ మప్పుల దుప్పుల మాటల్లో నీ మెత్తని ఎత్తన తాటలో పడిగానే దారనా బుల్బుల్ బస్తీ లేడీ బల్ టెంపర్ మీదుంది బాడీ అబ్బరి చక్కర జుల్లు ముక్కర జిడి పిక్కర దీన్ని కొడుకు తినాలా ఆ పాటలు ఆ స్టెప్పులు పంతులంతో నేను వేయవలసింది. ఆ ఛాన్స్ నర్సిగారు కొట్టించాడు. సిక్సర్ లేపుదామని బ్యాట్ ఎత్తేసాను, నర్స్ గారు క్యాష్ పట్టించాడు. అయ్యగారు పిచ్చోడి చేతిలో బంతుంటే ఏమవుద్ది? మోకాళ్ళు పగిలి ఎల్బిడబ్ల్యూ అవుద్ది. అదే లారీ ఉంటే అర్జెంట్ గా తప్పుకపోతే తవరు లేకపోతా. ఒక క్షణంలో సాగు దూరం అయిన రా బాబు. కాదండి, చాలా దగ్గర అయ్యారు. ఒక్కసారి తమ చెయ్యి ఎక్కడ ఉందో చూసుకోండి. నోటాడు కూడి తీసాను ఆమె బాగుపడుతున్నాడు బాబు. వస్తాను. లారీ నేను వస్తుంటే పెళ్లి వాళ్ళందరూ కారాలో పడిపోయారు.
చేసిన పనికి ఊళ్ళో ఎంతమంది ప్రాణాలు పోయిండేవి. మళ్ళీ కనిపించావా నరికేస్తాను. నిన్నేరా అడిగేది, ఎన్నెలమ్మేది? బల్లకట్లో పారేసి వచ్చాను. చచ్చిన మళ్ళీ ఇక్కడికి తిరిగి రాని చోట వదిలేసి వచ్చాను. ఒరే నరసింహ, దానికి వయసు పెరిగినా మనసు పెరగని పసిబిడ్డని నీకు తెలీదు. ఏదో తప్పు చేసింది అంత మాత్రాన దాన్ని దిక్కులేని చోట వదిలేసి వస్తావా? నీ పెడబుద్ధి పక్కన పెట్టి దాన్ని ఎంత బాగా చూసుకున్నావో మర్చిపోయావా? గుడ్డలు తెచ్చావా? దానికి ఎన్నెలమ్మ అని పేరు పెట్టావా? దాని ఎర్రి పనులు చూసి నవ్వుకున్నావా? ఎందుకురా? అది ఎవరని చేశావు? అది ఎప్పుడూ అనాకారిగా ఉన్నప్పుడే 10 మంది గోల చేస్తే వాళ్ళ మీద తిరగబడ్డావే. అలాంటి పిచ్చిదాన్ని కుందనం బొమ్మను చేసి ఎక్కడో వదిలిపెట్టి వచ్చావే. దాని బ్రతుకు ఏమవుతుందో ఆలోచించావా? ఎవరైనా దాని బతుకును కుక్కలు చెప్పిన ఇస్త్రీ చేసి అవసరం తీరా గొంతుకు పిసికి పారేస్తా. కరీం భాయ్, నరసింహ భాయ్, ఏంటి భయ్యా హడావుడిగా ఉన్నావు? భాయ్, నువ్వు వచ్చిన దారిలో ఎర్రగా కాస్త బొద్దుగా ఉన్న ఒక అమ్మాయి కనపడిందా? లేదే. పసుపు రేఖ పచ్చపుల్లంగా తొడుక్కుంటుంది, తింగరదానిలో ఉంటుంది. చూడలేదు భాయ్. చూడలేదా? భాయ్, నువ్వు వెళ్లే దారిలో అలాంటి అమ్మాయి కనపడితే తిన్నగా మా ఇంటికి తీసుకొస్తా. అలాగే. మా ఇల్లు తెలుసు కదా, మర్చిపోకు. లేదన్నా గొడవ తర్వాత పిచ్చిది ఇక్కడ రానేలేదు. ఇక్కడికి వస్తే నాకు కబుర్ చెయ్యి. అలాగే. అన్నా నరసింహన్న, నా లకోసం అయిపోయావు కదన్నా. ఎన్ని మంచి పెట్టలో తెచ్చానో మిస్ అయిపోయావు కదన్నా. అన్నా ఇవాళకి ఒక మంచి కొత్త పెట్టి వచ్చిందన్నా. అన్నా అబ్బా ఎంత అందంగా ఉందో పిచ్చిముండా. ఏం భయ అస్సలు కనపట్లేదు. కొత్తగా ఒక అమ్మాయి వచ్చిందట. అమ్మాయి ఇక్కడ నాకు కావాలి. ఏ మేం పనికిరావా? ఎక్కడుందో చెప్పు. ఇదిగో అనసూయ, పైన గదిలో కొత్త అమ్మాయిని తీసుకురా. పెన్నెలా పంపించద్దు లారీ. నీ లారీ ఎప్పుడు నడపదు. అసలు నీ లారీ వైపు కన్నెత్తి కూడా చూడు. తప్పైపోయింది. లెప్పేసుకుంటాను లారీ, లెప్పేసుకుంటాను. నన్ను ఎక్కడికి పంపించద్దు.
నన్ను అక్కడెక్కడో వదిలేసి వచ్చావుగా, అక్కడ ఒకటి చీకటి లారీ నాకెంత భయం పుట్టిందో తెలుసా, తప్పి కూడా వేసింది. నేను బాగా ఏడ్చాను. అక్కడ నడుచుకుంటూ వచ్చేసాను. లారీ చూడు, రాళ్ళు ముళ్ళు చేతికి కాళ్ళకి ఎట్టా గుచ్చుకున్నాయో తెలుసా. ఇదిగో ఇక్కడ కూడా తగిలింది. నన్ను వదిలేస్తూ లారీ, నన్ను వదిలితే నేను చచ్చిపోతాను లారీ, నేను చచ్చిపోతాను. ఏడవతో ఇంకెప్పుడు నేను వదిలిపెట్టా, నువ్వు నా దగ్గరే ఉంటావు. ఆ దేవుడే వద్దన్నా విన్నావు. ఆకలవుతుందయ్యా, నువ్వు వద్దంటే తిన్ను. రామ్మా, ఎందుకు కాదే. ఏంటి గురు ఈరోజు చేసామేసి తాగేస్తున్నావు ఎర్రెక్కినట్టు? ఎర్రెక్కి తాగడం లేదురా, నా వెన్నెల కనపడినందుకు తాగుతున్నాను. అఫెక్షన్ అంటే ఏంటో ఈ రోజు ఇప్పుడే తెలుస్తుందిరా, అందుకే తాగేస్తున్నా. ఇంకా పట్టరాడా? మెక్కండి కంపల్ తాగండి. గురువు ఫ్లాట్ అయిపోయాడు రా, పట్టణ ఇంటి దగ్గర తీసుకెళ్దాం. బొమ్మలు చూసి ఎవరైనా భయపడతారా? రామ్మా, అదిగో మన ఇంటికి వచ్చేసాము. ఇదిగో మన ఇంటికి వచ్చేసాము. భయపడకమ్మా, భయపడకు. దా పడుకో పడుకో. దిష్టి తగిలిందమ్మా తల్లికి, దిష్టి తీసేస్తా. సరిగా పట్టుకురా, తాగుబోతు సన్నాసి. అదే పట్టుకున్నాండి, జాగ్రత్త పట్టుకోండి. ఇక్కడే పడుకోబెట్టు. కాళ్ళు పైన పెట్టు. అన్న పరిస్థితి బాగాలేదు, తోడుగానే ఉంటాను. నువ్వు వెళ్ళండి. అట్టగా అన్నా అన్నా అను అన్నా
ఎన్ని తమ్ముళ్ళ నీకు నా ఇంటికి వచ్చి నా మనిషిని పోటీ చేయాలని చూస్తావా? అది నీ మనిషి ఏంట్రా? చెడిపోయి నీ దగ్గరకు వచ్చింది. అది బజారు మనిషి. అది బజారు మనిషి. అవునా? అంటాను అది అమ్మవారి దగ్గర కుక్కవురా. అది అన్నం పుణ్య తెలియరా? ఏమన్నా అంటే నీ కళ్ళు తిండిపోతాయిరా. కపాలు పేరుకుంటా. నా వెన్నుల్ని బజారు మనిషి అంటావరా? అంటారా? అది బజారు మనిషి. నిన్నటి దాకా నా సారా వ్యాపారానికి క్లబ్ కి బ్రోకర్ పనిచేసి నువ్వు ఇవాళ దానికి చేస్తున్నావు. నువ్వు బ్రోకరే. నువ్వు అయిపోయావురా. నీ తలతికి నేల మీద తొల్లాల్సిందే. నీ నెత్తుల అమ్మవారి మీద చిందాల్సిందే. నరికేస్తా. వాడు వెన్నెల గురించి ఏ మాట్లాడతాడు. వాడు ఎంత రీతిగా వాగుతాడు. ముసలి నరుకుతావా? నరుకు నరక తాగుబోచ్చచ్చిరాడా. ఆ పిచ్చి తల్లి బతుకు అన్యాయమైపోతుంటే తాగుడు మైకుల్లో ఉన్న నువ్వు దాన్ని అడ్డుకోగలిగావా? నీలాంటి తాగుబోతాళ్ళ బాణాన పడి ఎంతమంది తల్లులు చెల్లెళ్ళు వాళ్ళ తాలుబట్లు అమ్ముడుపోయాయో చెక్కిపోయాయో ఏనాడన్నా ఆలోచించవట? నువ్వు గుడ్లురిమి మీసాలు మెలిపెట్టి సాగించిన సారాయి వ్యాపారమే నీ బుద్ధిని బురదలోకి లాగింది. ఇదిగో దీన్ని పీక్కు తినబోయింది. ఇన్నాళ్ళు దీన్ని పిచ్చిదని ఏడిపించారు, ఎగతాళి చేశారు, ఆటలు పట్టించారు. ఇప్పుడు వాడు వాగిన చండాలపు వాగుడికి అది పిచ్చిది కాదు, చెడిపోయింది, తిరుగుబోతూ ఈ ఊరి మగాళ్ళందరికీ ఉమ్మడి సొత్తని వాగుతారా. ఇలా నోళ్లు ముయ్యించాలంటే దీని మెళ్ళో పసుపు తాడలేదురా. అదే ఉంటే దీనికి ఒక మగాడు మొగుడుగా నిలబడే దమ్ముంటే ఇలా నోళ్లు తెరుచుకునేయా, ఇలా కళ్ళు దాని మీద పడేయా. अस्मत्कुमार्याः श्रुतीनाम्याः वसुरूपायाः देशपिण्डम् उपतिष्ठतु। वसुरूप एतत्किलोदकं नमः, रुद्ररूप एतत्किलोदकं नमः, आदित्यरूप एतत्किलोदकं नमः। వెన్నెల నా పెళ్ళాం, తాళి కట్టిన నా ఇల్లాలు. ఎవడైనా దీన్ని ఎత్తి పొడుపు మాటలు మాట్లాడారో వాళ్ళ నాలుగులు తెగుతాయి, బంగారు చూపులు చూశారో వాళ్ళ కళ్ళు చితుకుతాయి. ఇది నా పెళ్ళారా? నా పెళ్ళాం. మమ్మీ డాడీ అంటూ కళకళ్ళాడుతూ మనల్ని చుట్టుకు తిరిగేదండి. ఆ భగవంతుడి కన్ను కుట్టి మన నుంచి దూరం చేశాడు.
ఎంతమంది తల్లులు చెల్లెళ్ళు వాళ్ళ తాలుబట్లు అమ్ముడుపోయాయో తెగిపోయాయో ఏనాడన్నా ఆలోచించవట్రా నువ్వు గుడ్లురివి మీసాలు మెలిపెట్టి సాగించిన సారాయి వ్యాపారమే నీ బుద్ధిని బురదలోకి లాగింది దీన్ని పీక్కు తినబోయింది నరసింహ ఏంటిదంతా? ఆ పాత నరసింహ చచ్చిపోయాడు బాబాయ్. చూడవాడించే నరసింహ, సారా పట్టీలు నడిపించి మనుషుల ప్రాణాలతో ఆడుకునే ఆ నరసింహ చచ్చిపోయాడు. ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ నరసింహ ఇంతకు ముందే పుట్టాడు. ఎవడైనా తల్లికి కొడుకుగా పుడతాడు, కానీ ఈ నరసింహ ఆ పెళ్ళికి మొగుడుగా పుట్టాడు. పుట్టక ముందే పలానా వాళ్ళు మొగుడు పెళ్ళాలని ఆ భగవంతుడు రాసి పెట్టే ఉంటాడమ్మా. లేకపోతే ఈ పిచ్చి పిల్ల నరసింహ పెళ్ళవుతుందని ఎవరైనా అనుకున్నావా? ఏదేమైనా ఎన్నెలమ్మ అడుగు పెట్టిన వేళ విశేషమే. సారా గాయించే నరసింహ ఊళ్ళో సారా అంతా తగలబెట్టేశాడు. ఊళ్ళో ఎవరైనా తాగితే చంపేస్తాడంట. ఇక మనకు మంచి రోజులు వచ్చినట్టే. నాకు ఈ షోకులు బిక్కులు ఎందుకమ్మా? ఇవాళ నీ శోభనం అమ్మా. శోభనం అంటే అదేంటి నా బుర్ర గీకుతా? నాకు బుర్ర లేదుగా, అందుకని. మా అమ్మ చెప్పు మా అమ్మ, శోభనం అంటే ఏంటి? నారీ వచ్చి లైట్లు అర్పి చెప్తాడులే. అన్నకి శోభనమన్నా అన్నకి అతా మనసూరెడ్డి ఇక బళ్ళని రూట్ మీద తోడమే. అర్జెంట్గా నాకు 6 నిమ్మకాయలు కావాలి. నిమ్మకాయలా? అయ్యేందుకురా? ఎందుకండి, కొత్త బండిని రూట్ లోకి పంపేటప్పుడు లారీకి ఫ్రంట్ లో 2 నిమ్మకాయలు కట్టి 4 చక్రాల కింద 4 నిమ్మకాయలు పెడతావా? అట్టాగే ఫస్ట్ నైట్ మంతానికి 2 నిమ్మకాయలు కట్టి 4 కోళ్ళ కింద 4 నిమ్మకాయలు ఎత్తాలా? మొదలష్టం సచ్చినాడ. నీ లారీ బుద్ధి పోనుకున్నావు కదేరా. నిమ్మకాయల నీ బొందకాయల నువ్వు వెళ్ళి ఆడొస్తాడేమో చూసి తగలడు. మొదలష్టపాడ. నా లారీ సెంటిమెంట్ అని చెప్పాను, ఆ పైన మీ ఇష్టం. పువ్వుల తేడేటాకి లక్ష్మమ్మ మనవరాల్ని పంపిస్తానంది, ఇంకా పంపించలేదేమే. వచ్చేసావమ్మా? రామ్మ. ఎవరి లేలేంటి లారీ, ఫుల్లుగా గాలి కొట్టిన లారీ టైర్ లాగుంది, ఎత్తి కుదేస్తుందేమో. చీర కట్టడం అయిపోయింది, ఇక పూల తేడేటివే. ఆ గదిలో పూలు ఉన్నాయి, తీసుకురా. సరే బామ్మ. ఆ బట్టలేంటే మొగరాయిల్లాగా హిందీ దయ్యం పట్టుకుందంట. హిందీ దయ్యమా? అది పట్నంలో ఏదో హిందీ సినిమా చూసిందంట. అప్పటి నుంచి ఇలా తయారైంది. దాన్ని ఏదైనా అని కానీ బండిట్ క్లీన్ అని మాత్రం అనకూడదు. బండి క్లీన్ అంటే అంటే యామ బుద్ధి ఏదో జరుగుతులే, అది ఆడాళ్ళు చెప్పుకునే మాట కాదు. బండిట్ క్లీన్ అంటే ఏదో జరుగుద్దా? ఆడాళ్లే చెప్పడానికి సిగ్గుపడుతున్నారంటే మగాళ్ళకి శివాలెత్తించేసే పనేదో చేస్తదన్నమాట. పూలెక్కడా? వాళ్ళ కింద. బండిట్ క్లీన్, బండిట్ క్లీన్. बचपन में मैंने रेप कर दिया बदमाश. मैं जान बचाने के लिए तूने फर्ज नहीं हुआ ठाकुर साहब. సంసారాన్ని గరించి కూడా పనికి రాకుండా చేసేసింది. ఓ హిందీ దైవా, నా బతుకు బందరు బస్ స్టాండ్ చేస్తావా? సారీ అండి, ఇంకెప్పుడు ఆ మాట అనకండి. నాకు ఆవేశం వచ్చేస్తుంది. అంబులెన్స్ మీద రెడ్ బల్బ్ చాలా అందంగా ఉన్నారండి. వస్తా.